ఇక నేను కాకినాడలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి గరికపాటి వారు, అలాగే నేను విన్నటువంటి కామేశ్వరి గారు. నేను కాకినాడలో ఉన్నప్పుడు వీళ్ళ గురించి నేను ఏం విన్నానో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే మొట్టమొదటిసారిగా నేను గరికపాటి వారిని ఏ సందర్భంలో విన్నానంటే, ఒక అష్టావధానం కార్యక్రమం ఉంది దుర్గాప్రసాద్ గారు, మీరు వస్తారా అని చెప్పేసి మా తెలిసిన ఒక అతను చెప్పాడు. అష్టావధానం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచ్ చేయడం, ఆ స్టూడెంట్స్తో ఉండటం. అష్టావధానం అంటే ఏంటని అడిగితే ఆ ప్రక్రియ చూద్దరు కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడడానికి రమ్మంటే నేను వెళ్ళాను. అది గ్రాండ్ సక్సెస్ అనమాట. అది గరికపాటి నరసింహరావు గారు ఒక అవధానిగా ఉండి ఆయన చుట్టూ 8 మంది కవులు కూర్చుని వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యని ఈయన ఒక్కొక్క లైన్ చెప్పి 8 మందికి, మళ్ళీ సెకండ్ లైన్ చెప్పి, థర్డ్ లైన్ చెప్పి, ఫోర్త్ లైన్ చెప్పి, ఆఖరణ ధారణ ఒకేసారి ఈ 8 మంది యొక్క పద్యాలు చెప్పేశారండి. కొంతకాలం తర్వాత నేను శతావధానం చూశానండి. అంటే 100 మంది కవులు 100 మంది కవులు ఫస్ట్ డే ఒక లైన్ ఇచ్చారు, సెకండ్ డే సెకండ్ లైను, థర్డ్ డే థర్డ్ లైను, ఫోర్త్ డే ఫోర్త్ లైను, ఇంకా ఫిఫ్త్ డే మొత్తం ఆ పద్యాలన్నీ ఆయన అప్పచెప్పేశారండి. అలాగే ద్విశతావధానం 200 పద్యాలు, సహస్రావధాని అంటే 1000 పద్యాలు, 1000 మంది కవులు కూర్చుని పెట్టి బేతవోలు రామబ్రహ్మ గారు ఇటువంటి పెద్దల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సహస్రావధాన్ని కూడా ఆయన ఆ ప్రక్రియని ఒక విజయవంతంగా పూర్తి చేయగలిగారండి. ఆయన చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన ఏంటో ఏమడుగుతారో తెలియదు, మధ్యలో ఒక డిస్టర్బ్ చేస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా ఆయన విజయవంతంగా ఎలా చేయగలిగారని ఒకసారి నాకు గరికపాటి నరసింహరావు గారు నాకు కనిపించినప్పుడు అడిగారు. ఎందుకు అంటే నా దగ్గరికి ఒకసారి వచ్చారు. ఏంటంటే ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ని ఆ కాలేజీకి పంపించమని చెప్పి నా దగ్గరకు ఒక గ్రూప్ ఆఫ్ లెక్చరర్స్తో ఆయన వచ్చారండి. వచ్చినప్పుడు నేను ఈ ప్రశ్న అడిగానమాట. తప్పకుండా సార్, అయితే మీకు మీరు ఎలా జ్ఞాపకం పెట్టుకోగలుగుతున్నారు వీళ్ళందరూ అన్నారు. అప్పుడు దుర్గాప్రసాద్ గారు, ఏం లేదండి, నేను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటాను. నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు ఈ చెట్టు పేరు ఏదో ఒక XYZY పేరు పెట్టుకుని వెళ్తాను. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పేర్లన్నీ మళ్ళీ నేను చెప్పుకుంటూ వచ్చేసాను వెనక్కి. అలాగా నేను ప్రాక్టీస్ చేసుకున్నానని చెప్పారన్నమాట. ఆయనలో ఇంకొక విషయం, చాలామంది ఏంటంటే హడావుల్లో మనం ఏదో ఒకటి మర్చిపోతుంటాం. రేపు ఒక వ్యక్తికి నేను ఫోన్ చేయాలి, లేదా ఒక వస్తువు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకోండి, ఆయన ఏం చెప్పాడంటే నా చేతికున్న వాచ్ని తీసుకెళ్ళి రోజు ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పెట్టండి అన్నాడు ఆయన. ఈ వాచ్ని రోజు నేను ఒక టేబుల్ పెట్టాను, టేబుల్ కాకుండా ఎక్కడో ఒక బట్టల అల్మారాలో పెట్టాను. అప్పుడు ఏమంటే నేను రోజు పెట్టే దగ్గర లేకుండా ఇక్కడ ఎందుకు ఉంది, నేను వ్యక్తికి ఫోన్ చేయాలి కదా, లేదంటే నేను ఆ వస్తువు తీసుకెళ్ళాలి కదా అని ఆయన ఒక చిన్న హింట్, అంటే చిన్న ఒక ఐడియా ఇచ్చారన్నమాట. ఏదన్నా వస్తువు మర్చిపోకుండా ఉండాలంటే ఇటువంటి చిన్న చిన్ని పద్ధతులు అని, ఒక రోజు పెన్ జేబులో ఉంటుంది, ఆ పెన్ జేబులో కాకుండా ఇంకెక్కడో టేబుల్ కిందో లేకపోతే నేల మీద పెట్టాం, మర్నాడు వెళ్ళేటప్పుడు పెన్ను కావాలి, ఎందుకు పెన్ను కింద పెట్టాను అని అలా చెప్పాడనమాట ఆయన. అలాగే ఇక కామేశ్వరి గారి విషయంలో నేను విన్నది ఏంటంటే, ఆవిడ మ్యూజిక్ టీచర్ అని చెప్పారు. అక్కడ ఆవిడ లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్గా ఎంఏ తెలుగు, ఎంఏ సాంస్క్రిట్ కూడా కంప్లీట్ చేశాను. మ్యూజిక్ టీచరు. మొత్తం అమెరికాలో వివిధ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సాంస్క్రిట్ కానీ అలాగే సంగీతం కూడా చెప్తున్నాను, నేను ఒక స్థాయికి వచ్చాను, నాకు ఇల్లు ఉంది, కారు ఉందని కూడా ఆవిడ ఒక వీడియోలో చెప్పారండి. ఇది అయితే ఇన్నాళ్ళు లేనిది ఆవిడ ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆవిడ చెప్పిన మాట, గరికపాటి వారు ఒక ప్రసంగంలో ఏదైనా కష్టం ఉంటే బయటికి రండి బయటికి రండి బయటికి రండి అంటే, నాకు 25 సంవత్సరాల క్రితం కష్టం ఉంది కదా, ఆ కష్టాన్ని ఇప్పుడు నేను బయట చెప్పమంటున్నాడు ఆయన అని చెప్పేసి ఆవిడ ఏదో డైరెక్ట్గా చెప్పకుండా నేను వాలి సుగ్రీవ్ కథ చెప్పానని చెప్తున్నారు. దానిపై ఈయన గరికపాటి నరసింహరావు గారు పెద్ద అబ్బాయితో ఒక క్రిమినల్ కేసు పెట్టించారటండి. అంటే కొడుకు చేత తల్లి మీద కేసు పెట్టించారు. దాంతో ఆవిడకి కోపం వచ్చేసిందండి. అందుకు ఆ వీడియోలో గరికపాటి వారిని ఆ యొక్క పదజాలం ఉపయోగిస్తుందండి ఆవిడ. ఆ గరికపాటి అనే పేరు కూడా ఉపయోగించకుండా ఆ పదాలు ఉపయోగిస్తూ, అంటే ఆయన అభిమానులు కూడా వినలేని స్థితి, గురువుగారిని ఇలా అంటున్నారు అనుకున్న దానికి. అయితే ఆవిడ నేను విన్నది ఏంటంటే, కాకినాడలో పాటలు బాగా పాడతారని, ఆవిడ ఘంటసాల
అలాగే పి సుశీల పాటల్లో పి సుశీల లాగా అచ్చు ఇంకా పి సుశీల లాగా పాడతారని చెప్పేసి నాకు తెలిసిందండి ఇది. అయితే ఇక్కడ మీకు గరికపాటి వారికి మీకు చెప్పాను కదా, కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి కొంతకాలం కాలేజీ మరి ఎందుకు వలనో అంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు అనుకుంటా, కొంతకాలం తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కాలేజ్ ఎందుకో మరి అది శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలు రావడం వల్ల ఆ పోటీ తట్టుకోలేక ఆ కాలేజీని ఆఫ్ చేసినట్టున్నారు. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి నేను రాజమండ్రి వస్తుంటే నేను అక్కడ చైర్ కారులో జన్మభూమిలో కనిపించారన్నమాట. అండ్ గురుగారు బాగున్నారా అంటే చెప్పారన్నమాట. అప్పటికి నేను రోజు ఏబిఎన్లో మార్నింగ్ 6:30కి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడేవారు. ఇంకా అది 800 ఎపిసోడ్లు ఎన్ని వచ్చినాయి, ఇంకా 900 ఇంకా ఆ కార్యక్రమాన్ని ఆపబోతున్నారు. నేను ఇప్పుడు కనిపించాను కాబట్టి మీ కార్యక్రమం చాలా బాగుంటుందని నేను చూస్తున్నానని చెప్పాను. అయితే ఓ పని చేయండి దుర్గాప్రసాద్ గారు, మీకు నచ్చింది కదా అంటున్నారు కదా, ఒక పోస్ట్ కార్డు మీద ఈ కార్యక్రమం చాలా బాగుంది అని రాసి వీలుంటే దీనిని ఇంకా కొనసాగించండి అని చెప్పేసి ఒక లెటర్ ఒకటి పోస్ట్ కార్డు మీద రాయండి అని అడ్రస్ కూడా చెప్పారు నాకు. ఎందువల్ల రాయమన్నా అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది, ఆ రోజుల్లో లేదు కాబట్టి సెల్ ఫోన్ లేవు, ఓన్లీ పోస్ట్ కార్డు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్ కార్డు రాయమని చెప్పారు ఆయన. అయితే ఈ కేసులో చూసినట్లయితే నేను చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేశానండి. ఆ ఇంటర్వ్యూలో నేను చాగంటి వారి గురించి అలాగే గరికపాటి వారి గురించి చెప్పండి అని నేను అడిగినప్పుడు ఎవరిని అడిగినా అంటే జయప్రకాష్ నారాయణ గారిని అడిగాను, అలాగే జేడి లక్ష్మణ్ గారిని అడిగాను, రాధా మనోహర్ దాసు, ఎవరిని అడిగినా ఇంటర్వ్యూలో, అలాగే మీకు ముదిగండ శివప్రసాద్ గారిని వీళ్ళందరూ అడిగినప్పుడు నేను అడిగింది ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడగలేదండి. నేను అడిగింది వాళ్ళ యొక్క ఎందువలన చాగంటి వారు చెప్పిన ప్రసంగాలు కానీ ప్రవచనాలు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు ప్రజలు, గరికపాటి వారు కూడా ఎందుకు ప్రవచనాలు ఇష్టపడుతున్నారు, కారణాలు ఏంటి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని అడిగానమాట. ఇది దానికి రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్పారంటే, ఇద్దరిలోనూ విద్వత్తు ఉంది అంటే ఒక శక్తి ఉంది, కానీ గరికపాటి వారికి విద్యుత్ కూడా ఉంది అంటే స్పార్క్ అంటే ఏంటి, ఒక చలోక్తిగా ఒక ఏదో పుష్ప సినిమా వచ్చింది దాన్ని ఉదాహరిస్తూ ఏదో చెప్పటం. చాగంటి వారు అలా చెప్పరు, ఆయన ఆ రామాయణం మహాభారతం లేదా భాగవతం వాటి గురించి శివపురాణం అవి చెప్తారు తప్ప ఈ లోకల్గా ఏం జరుగుతుందనేది ఆయన ఆ విషయాల్ని అదే రెండు కలిపి మిక్స్ చేసి చెప్పే అలవాటు చాగంటి వారికి లేదు. ఈయన సమకాలీన పరిస్థితులను బట్టి అప్పుడున్న మోడీయో లేదంటే కేసీఆర్ గారి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించో వీళ్ళ గురించి కూడా మాట్లాడేవారు అన్నమాట ఈ ప్రసంగాల్లో. అందువలన ప్రజలకి చాలా ఇష్టపడ్డారు ఆయన. ఇంకోటి ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఆయన ఏది కావాలంటే అంటే ఒక మంత్రి సత్యనారాయణ గారి విషయంలో ఏదో కూరగాయలు ఏమైనా తినమంటే ఆయన ప్రత్యేకంగా చెప్పారన్నమాట. మీకు ఏది కావాలంటే అది హాయిగా తినేయండి, జీవితం ఎంత ఉంటుంది హాయిగా తినేసేయండి, ఈ గడ్డి తర్వాత వెజిటబుల్స్ ఎన్ని కాదు, మీకు ఏదైతే తినాలనిపిస్తుందో తినేయమని చెప్పారన్నమాట. అటువప్పుడు కూడా కొన్ని అలాగే చిరంజీవి గారి విషయంలో చిరంజీవి గారు మీరు ఆపితే నేను మాట్లాడతాను లేదంటే నేను దిగిపోతాను అని అప్పుడు కూడా కొద్దిగా అంటే కొన్ని సమస్యలు లేదంటే కొద్దిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. ఏదేమైనా ఇప్పుడు కామేశ్వర గారికి ఎందుకు వచ్చిందంటే ఆ కోపం క్రిమినల్ కేసు పెట్టబట్టి. ఆవిడ చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఈవిడ వాలి సుగ్రీవ గురించి చెప్పినప్పుడు గరికపాటి వారికి ఈ కామేశ్వర గారికి ఇద్దరికి అంటే మధ్యవర్తులు కానీ లేదంటే తెలిసిన ఇద్దరు ఉమ్మడి సభ్యులు ఎవరైనా ఉంటారు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పంపించి ఏమ్మా కామేశ్వరి గారు ఆ వీడియో తీసేయండి, ఇప్పుడు గరికపాటి వారు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఆయన పెద్ద స్థితిలో ఉన్నారు, ఆయన పేరు ప్రఖ్యాతులకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే నేను తీసేద్దును కదా, లేదంటే మా ఆ పెద్ద అబ్బాయిని పంపించి అమ్మ ఇది తీసేయమంటే నేను తీసేద్దును కదా, అంటే కొడుకు చేత తల్లి మీద కేసు పెట్టించడం ఏంటని చెప్పేసి ఆవిడ కోపంతో ఈ వీడియోలు చేయడానికి అంటే ఇలా జరుగుతుంది. అదృష్టంగా అది సందర్భం. ఇది ఎవరికి వాళ్ళు ఏంటంటే ఏముంది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఇంకా ప్రవచనాలు చెప్పచ్చా చెప్పకూడదా, ఈయన ఆ వయసులో అంటే నాకు చిన్న డౌట్ ఉందన్నమాట. అంటే ఒక మెచ్యూరిటీ మైండ్ రావాలంటే ఒక 40 years 35 years అంటే 2001లో జరిగిన ఆగస్టులో జరిగినటువంటి సంఘటన అంతకుముందు సంఘటన కానీ అంటే పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మెచ్యూరిటీ మైండ్ లేకపోవటమే.
ఎందుకంటే కామేశ్వర్ గారికి మెచ్యూరిటీ మైండ్ లేదు అక్కడ, నాకు అనిపించింది. గరికపాటి వారికి కూడా యుక్త వయసులో ఉండబట్టి బహుశా ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు అటువంటివి. ఆ తర్వాత మనిషి ఒక తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకున్నవాడే మహాపురుషుడు అవుతాడండి. ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడో పాత విషయాలు, జరిగిపోయిన విషయాలు ఇవన్నీ కంటే ఆయన ప్రవచనాలు కంటిన్యూ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారండి. ఇది మరి ఇది పరిష్కరించవలసింది ఈ వీడియోలు చేసే మహానుభావులు కానీ, నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే కాలమే మరి నిర్ణయిస్తుందండి. ఇది ఈ వీడియోలు చేసేవాళ్ళు ఎవరు కానీ, మధ్యవర్తులు కానీ ఎవరు చేయలేదు. మరి గరికపాటి వారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఈ సమస్యను ఎన్నో సందర్భాల్లో పరిష్కార మార్గాలు చెప్పినటువంటి గరికపాటి నరసింహరావు గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుని దీనికి ఈ యొక్క అంశానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యువతకి ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నారు. చాగంటి వారు కానీ అలాగే గరికపాటి వారు కానీ యువతని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏమిటంటే ఇక డబ్బులు సంపాదన అన్ని కూడా పక్కన పెడితే అప్పుడే ఆ కాలంలోనే ఆయన ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు కొద్దిగా ఖర్చులు అవుతాయంటే కూడా మేము ఇచ్చాం. ఒక 3,000 ఎంతో, అంటే ఇంత డబ్బులు కావాలని అని ఏం అడగలేదు ఆయన. మరి ఆయన రావడానికి కారు మీద వెళ్ళడానికి మీ ఒక కవర్లో 3,000 పెట్టి ఆయనకి ఇచ్చాం ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు. అలాగా ఆయన బహుశా ఆయన యొక్క కష్టపడి ఏదంటే అహోరాత్రులు కష్టపడి మరి చదవకుండా అది తర్వాత అమ్మవారి అంటే సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం లేకపోతే కూడా ఇటువంటి శక్తి రాదండి. ఒక చిన్న పద్యం నేర్చుకోవడానికి 1 వీక్ పట్టింది. ఇది ప్రళయాగ్ని ఓలి దశలన్న గప్పక విస్ఫులింగమల్ వదలకు వాయిసారిది జవంబన దానిటి వచ్చి నీమి సేదు సుతులార ఈ బిలవను నొయ్యను పోయి చొరుండు దీని గప్పెద గణపాంశజాముల భీమశికావళి తాకకుండగన్ అని ఒక మాతృవేదన అనే ఒక పద్యం నేర్చుకోవడానికి నాకు 1 వీక్ పట్టిందండి. ఇది అంటే నాకున్న బిజీ షెడ్యూల్లో అప్పుడప్పుడు ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వచ్చింది. మరి వాళ్ళు ఇలా చదవగానే వాళ్ళకి వచ్చేస్తున్నట్టండి. మరి చాగంటి వారికి కానీ గరికపాటి వారికి కానీ మరి అంతంత శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అబ్జర్వ్ చేసిందంటే చాగంటి వారు ఆయన ఉన్నది అంటే మహాభారతం, భాగవతం, రామాయణాలు ఏముంది చెప్తారు. ఈయన కవి కొత్తగా కూడా క్రియేట్ చేసి చెప్పగలరు అనమాట అండి. అటువంటి ఆయనకు వచ్చిన సమస్య లేదంటే కామేశ్వరి గారు లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఇక ముగింపు పలకాలని, ఇక ప్రజలందరూ కూడా సమయం పాటించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.